ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన మనిషి తన జీవన విధానంలో ఎన్నో మార్పులు చేసుకున్నాడు. విలాసవంతమైన జీవితం అనుకున్నాడు, కానీ అది అనేక వ్యాధులను కూడా వెంటబెట్టుకొస్తోందని గుర్తుకు రాలేదు. దీంతో నేడు ఎన్నో రకాల వ్యాధులు మనుషులపై విరుచుకుపడుతున్నాయి. అందులో క్యాన్సర్ కూడా ఒకటి. ఒకప్పుడు కొంత వయసు మళ్లిన వారిలో కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్న పిల్లలు, యువత, పెద్దలు తేడా లేకుండా అందరికీ వస్తోంది. ఇటీవలే ఒక ప్రైవేటు సంస్థ చేపట్టిన సర్వేలో ఆ సంస్థకు క్యాన్సర్ సంబంధించిన కాల్ సెంటర్ కు హైదరాబాద్ నుండే ఎక్కువ కాల్స్ వచ్చినట్టు వెల్లడించారు. అందులోనూ యువకులు ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. బి ఏ రోమన్ ఇన్ రోమ్, ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఆ మాట తూచే తప్పకుండా ఫాలో అవుతున్నారు మన నగరవాసులు. ఆధునికత వెంట పరుగులు తీస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. అదే చేస్తున్నారు కూడా. అయితే మారిన జీవన విధానం విలాసాలనే కాదు, వ్యాధులను కూడా తెచ్చిపెడుతోంది. విలాసాలకు అలవాటు పడిన మానవుడు వివిధ రకాల చెడు అలవాట్లకు బానిసవుతున్నాడు. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయి. క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో హైదరాబాద్ యువకులు ముందు వరుసలో ఉన్నారని ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలు తేలింది. యువతలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. క్యాన్సర్ చికిత్స గురించి తెలుసుకోవడానికి తమ హెల్ప్ లైన్ నంబర్ కు విపరీతమైన కాల్స్ వస్తున్నట్టు తెలిపింది. మార్చి 1 నుంచి మే 15 వరకు 1368 కాల్స్ వచ్చాయని తెలిపింది. వారిలో 40 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు 20% ఉన్నారని సర్వే తెలిపింది. 40 ఏళ్ల లోపు వారిలో 60% మంది పురుషులుండగా, సర్వే సంస్థకు ఫోన్ చేసిన వారిలో 26% మంది తల, మెడ క్యాన్సర్ కు సంబంధించిన వారు, 16% మంది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు. మరో 15% మంది బ్రెస్ట్ క్యాన్సర్, 9% మంది బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని సర్వే వెల్లడించింది. అయితే హైదరాబాద్ నుంచి అత్యధిక కాల్స్ హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్లినట్టుగా సర్వే అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక 2 నెలల కిందట WHO కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2025లో ఇండియా విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్స్, అంటే క్యాన్సర్కి రాజధాని అవుతుందని చెప్పి మనకి WHO చెప్పింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూసేదంటే క్యాన్సర్ అనేది వృద్ధుల్లో వచ్చే వ్యాధి, కానీ ఈ రోజుల్లో యంగ్స్టర్స్లో కూడా వస్తుంది. ముఖ్య కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్లో ఏంటి, ఒకటి స్మోకింగ్ అలవాటు కావడము, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, కలర్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడము. సో వీటి మూలాన క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది యంగ్స్టర్స్లో. ఇది కాకుండా ఎక్సర్సైజ్ లేకపోవడము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఓరల్ పార్ట్స్ని అంటే టంగ్ని కానీ వీటిని కానీ క్లీన్గా పెట్టుకోకపోవడము, వీటి మూలాన ఏమవుతుందంటే మనకి వైరస్ మూలాన, ముఖ్యంగా వచ్చే వైరస్ HPV వైరస్ అంటాం, హ్యూమన్ పాపిలోమా వైరస్. దీని మూలాన మనకి ఓరల్ క్యాన్సర్స్, గొంతులో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళలో ముఖ్యంగా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ అన్ని వస్తాయి. రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, టీకాలు తీసుకోవడం వంటి చర్యలతో ఆ క్యాన్సర్ ను నివారించవచ్చు. అలాగే ప్రభావవంతమైన స్క్రీనింగ్ స్ట్రాటజీస్ తో బ్రెస్ట్ కొలాన్ క్యాన్సర్ ని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. అయితే సరైన స్క్రీనింగ్ తీసుకోకపోవడం వల్ల దేశంలోని 3/2 క్యాన్సర్ కేసుల్ని ఆలస్యంగా గుర్తించారని వైద్యులు తెలిపారు. దేశంలో డయాగ్నోస్ క్యాన్సర్ కేసుల్లో 27% మొదటి 2 దశల్లోనే ఉన్నాయి. 63% కేసులు 3-4 దశల్లో ఉన్నాయి. తమ చికిత్స సరైనదా కాదా, అప్డేట్ ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి చాలా మంది బాధితులు రెండో అభిప్రాయం కోసం కాల్ చేస్తున్నారు.